చూసిరు కదా వాగు ఒక సైడ్ ఉధృతంగా ప్రవహిస్తుంది అండ్ చేపలు కూడా ఎగురుతున్నాయి. రేపటి వరకు వాగు ఫ్లో అయితే తగ్గుతుంది. సో రేపు చేపలు పట్టడానికి అయితే వస్తాం. నెక్స్ట్ డే సాయంత్రం వరకు వాటర్ ఫ్లో అయితే తగ్గింది. మనకు చేపలు పట్టడానికి కొంచెం అనువుగానే ఉంది ఇప్పుడు. చూసిరు కదా గత వారం 10 రోజుల నుంచి వర్షాలు అయితే దండిగా పడుతున్నాయి. అట్లనే చెరువులు కుంటలు అన్నీ నిండిపోయి పట్టణాలు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. సో నేను లాస్ట్ వీడియోలో మనం వాగు విశేషాలు ఏంది, మా ఊరి గొప్పతనం ఏంది, అసలు మా ఊరి వాగు ఎలా మొదలైందనే దాని గురించి అయితే మాట్లాడినాము. సో ఈసారి అయితే చేపలు అయితే ఎగురుతున్నాయి, వాగులోకి చేపలు వచ్చేసినాయి. సో చేపలు పట్టడానికి అయితే వచ్చినాము. అన్న వాళ్ళు చేపలు ఎట్లా పడుతున్నారు ఇంత ఫ్లోలో కూడా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మా ఊరి వాగు వచ్చిన ప్రతిసారి చేపలు అయితే కొద్దిగా గొప్ప వస్తూ ఉంటాయి. అవి మా ఊరిలో ఇచ్చినవి కాదు, బట్ ఏంటంటే కింద ఉన్న చెరువులో ఇచ్చినవి ఈ వాటర్ ఫ్లోకి చేపలు అయితే ఎదురు ఈస్తాయి. ఒక్కొక్కసారి చేపల పైన ఎగురుతున్నట్లు కనిపిస్తుంది, కాకపోతే అవి ఏ సందులో నుంచి వెళ్ళిపోతాయో మనకైతే తెలియదు. కాకపోతే పడతాయో పడాయో కూడా నమ్మకం అయితే లేదు. అండ్ ఒక పక్క వాన కూడా పడుతుంది. చెత్తీర్లు కాగితాలు వేసుకొని చేపలు పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అటు ఇటువంటి నీళ్ళకైతే దిగిరు అన్నోళ్ళు. అండ్ నీళ్ళు చూడండి ఆల్మోస్ట్ మోకాళ్ళ పైన వరకు వచ్చేస్తున్నాయి. ఎక్కడైనా మనం కొంచెం స్కిడ్ అయినా ఆ ఫ్లోలో కొట్టుకుపోయే అవకాశం అవుతుంది. మనం వల పైన ఎంత గట్టిగా పట్టుకున్నా కింద ఏ కొంచెం గ్యాప్ దొరికినా కానీ దాంట్లో నుంచి అయితే చేపలు వెళ్ళే అవకాశం ఉంది. చాలాసేపటి నుంచి చేపలు అయితే పడుతున్నాము. ఎట్టకేళ్ళకి కొన్ని చేపలు అయితే పడ్డాయి. సో వాటిని తీసి పంచులో అయితే వేసుకుంటున్నారు. తర్వాత వీటిని అందరూ ఎవరెవరు పట్టారో వాళ్ళైతే పంచుకొని చేపలను అయితే ఇంటికి తీసుకెళ్తారు. ప్రజెంట్ వాళ్ళు అయితే గట్టిగా పట్టుకున్నారు, ఏ ఒక్క చేప కూడా మిస్ కాకుండా ఉండడానికి. అండ్ వెనకాల బాబాయ్ కూడా చేపలను అయితే దోపుతున్నాడు. ఏమన్నా బండ సందుల్లో కూడా అట్లా ఉంటే అవి కిందికి వచ్చేసి వలలో పడతాయని. ఇప్పుడైతే కొన్ని వేరే వేరే చేపలు అయితే పడ్డాయి. నాకైతే పేరు అంతగా తెలీదు, బట్ పట్టిన చేపలు అయితే అందరికీ సరిపోవు. సో అందుకే మనోళ్ళు మళ్ళొకసారి వలేద్దామని అయితే బయలుదేరారు. రెండోసారి వలేయడం వల్ల మళ్ళీ కొన్ని చేపలు అయితే పడ్డాయి. చేపలు అయితే మరీ అంత పెద్దగా ఏం లేవు, చిన్నగానే ఉన్నాయి. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక సైడు వర్షం పడుతుంది, ఇంకో సైడ్ పొలాలకు వెళ్ళి పని చేసే సిచ్యువేషన్ అయితే లేదు. అండ్ మన ఊరి వాగులో చేపలు పట్టుకొని తింటుంటే ఏదో కొంచెం తెలియని ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. చూసిరు కదా తాత ఒక్కొక్క చేపని ఎంత జాగ్రత్తగా పట్టుకొని సంచులు వేస్తుండో. ఏ ఒక్క చిన్న చేప ఎగిరిపోయి మళ్ళీ నీళ్ళలో పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా తీసుకొని సంచులు వేసుకుంటుండు. అండ్ అట్లనే సంచి కూడా ఎంట పెట్టుకొనే పోతుండు. ఎవరైనా ఇట్లనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చేపని చూద్దాం ఇట్లా అని వాటిని మళ్ళీ తీసుకెళ్ళగలరని. అట్లా ఒక సైడ్ మనోళ్ళు చేపలు పడుతూ ఉంటే మాకు ఒక ఎండ్రికాయ అయితే కనిపించింది. దాన్ని నరేష్ అయితే పట్టిండు. కాకపోతే అది పొట్టతోనుంది, దాని లోపల ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ పిల్లలు అయితే ఉన్నాయి. సో దాన్ని ఇంకా ఏం చేయకుండా మళ్ళీ నీళ్ళలో అయితే వదిలేసినాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న చేపలన్నీ జోపేసి పట్టేసిరు. నాకు తెలిసి ఇక్కడ చేపలు అయితే ఏం లేవు, ఎందుకంటే మనం చాలాసేపటి నుంచి ఇక్కడనే తిరుగుతున్నాం కదా. సో వాటికి కూడా ఎవరో వచ్చిరని కొంచెం ఇంటిమేషన్లా వచ్చినట్టుంది. ఆల్మోస్ట్ చేపలన్నీ వెళ్ళిపోయినాయి. అట్ ద సేమ్ టైం చేపలు కొంచెం ఎండ కొడితేనే పైకి ఎగురుతాయి కాబట్టి ఇప్పుడైతే ఎండ కొట్టే పరిస్థితి అయితే లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక సైడ్ వాన కూడా వస్తుంది. సో అన్న వాళ్ళు అయితే చేపలు పట్టుడు బంద్ చేసి పంపకాలు అయితే షురూ చేసిర్రు. ముందుగా వాళ్ళు ఎంతమంది ఉన్నారని కౌంట్ చేసుకొని ఎంతమంది ఉన్నారో అంతమందికి పాలు అయితే పెడుతున్నారు. ముందుగా పెద్ద పెద్ద చేపల్ని పెట్టేసి తర్వాత మెల్లిమెల్లిగా చిన్న చిన్నవి మొత్తం అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇప్పుడు పాలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి నచ్చిన కుప్పని వాళ్ళు అయితే ఎత్తుకుంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పాలు అయితే సేమే ఉంటాయి. మేబీ కొంచెం సైజు డిఫరెన్స్ ఉంటుండొచ్చు, బట్ ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీలో అయితే పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఈ పాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీలో అయితే చేపలు వచ్చేస్తాయి. ఎవరి పాలు అయితే వాళ్ళు తీసుకెళ్ళి పక్కకి కడుక్కోవడానికి అయితే వెళ్ళారు. అయితే ఇంతకుముందు ఇసుక బాగా వస్తుండే మా వాగులోకి. ప్రజెంట్ అయితే పైన చెరువు కట్ట కట్టడం వల్ల ఇసుక అయితే రావట్లేదు. కాకపోతే ఎక్కడనో కొంచెం మూల దగ్గర ఉన్న ఇసుకను మట్టిని తీసుకొని అయితే
చేపల్ని అడుగుతున్నారు. అన్న అయితే చేపలను బాగా రాసి అడుగుతున్నాడు. అట్ ద సేమ్ టైం దాని లోపల ఉన్న గుడ్లను కానీ ఊపిరితిత్తులను కానీ అన్నీ తీసి బయటపడేస్తున్నాడు. ఒకసారి చేప గుడ్లు చూడండి, ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ గుడ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక అందరి అడుగుడు అయిపోయినాయి. చేపలను ఎవరి చేపలు వాళ్ళు తీసుకొని కవర్లు వేసుకొని ఇంటికైతే బయలుదేరారు. మన వంశీకి బబ్లు కూడా చేపలు ఎట్లా పడుతురో చూడనీకి అయితే వచ్చిండు. అట్లనే వానితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా వాగు వచ్చిన ప్రతిసారి వాగుని చూడడానికైతే వస్తారు. అండ్ వాళ్ళు ఇప్పుడు వచ్చి కొంచెం ఎంజాయ్ అయితే చేస్తున్నారు. వాగుని చూసుకుంటూ ఆడుకుంటూ అట్లా అట్లా టైంపాస్ అయితే చేస్తున్నారు. నేను కూడా చిన్నప్పుడు ఇట్లా వాగుని చూడడానికి వస్తుండే, అట్లనే ఇక్కడనే ఈత కొట్టడానికి వస్తుండే. ఒకసారి మమ్మీ వాళ్ళ చూసి వీడేదో కింద పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఒకసారి తాతకైతే చెప్పారు. తాత ఇంకా ఒక వారం నుంచి 10-15 రోజుల వరకు ఒక ట్యూబ్ తీసుకొచ్చి దాన్ని నా నడుము కట్టేసి ఈత అయితే నేర్పిండు. ప్రతి ఒక్కరూ ఈత అయితే నేర్చుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లనే మనం బయటికి వెళ్ళినా ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చినా అది మన సెల్ఫ్ డిఫెన్స్ లాగా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని అసలు వాగు సైడ్ కూడా రానివ్వట్లేదు. వాళ్ళకి మొబైల్స్ ఇచ్చి లేకపోతే డబ్బులు ఇచ్చి బయట తిరిగిపిస్తున్నారు. బట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఈత అనేది రావాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. అలాగే మనం ఎక్కడైనా ట్రావెల్ చేయడానికి వెళ్ళినప్పుడు, బీచ్ సైడ్ వెళ్ళినప్పుడు మనం ఆ ఎంజాయ్మెంట్లో నీళ్ళ లోపలికి అయితే ఉంటాము. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొద్దిగా లోపలికి వెళ్ళిన అలలు అనేది మనల్ని లోపలికి తీసుకెళ్తాయి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకు ఈత అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతటి పెద్ద పట్టణాలైనా గ్రామాలైనా చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉంటాము. మా ఊరికి వరదలు రావు, నీళ్ళు ఎక్కువ రావు, కింద నుంచి వాగుల నుంచి అలా వెళ్ళిపోతాయని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే పెద్ద పెద్ద సిటీసే మొత్తం వాటర్తో నిండిపోయి వరదలు వచ్చేసి కొట్టుకుపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఈత అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తూ ఉంది. సో అందుకే ముందు జాగ్రత్తగా ఈత అయితే మీ పిల్లలకి నేర్పించండి. అండ్ అట్లనే ఈత మన లైఫ్లో ఇంపార్టెంటా కాదా అనేది కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇది ఈరోజటి మన వ్లాగ్ ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అయితే కావాలి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ జంగం యూట్యూబ్ ఛానల్.